సమయంలో మనము గ్రంథపట్నం చదివిన రీతిగా మరొకసారి ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలండి. ఇక్కడ ఆదాము చేసిన ఒక పాప ఫలితము, మరి ఆ పాపము అంతరంగములో చెడిపోయిందని మరి భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు. తాను భూమి మీద చేస్తున్న ఆ తప్పులు దేవుడు చూస్తున్న ఆ ప్రతి హృదయము ఎలా ఉందంటే చెడ్డదై ఉన్నది. అందరి హృదయాలు చెడిపోయినవి. పాపం ఫలితం ఏంటంటే అంతరంగంలో ఆరంభం అయిన ఈ పాప భీతి, ఈ పాప విషయంలో దేవుడు ఎంతగానో బాధ నొందుతున్నాడు. అనగా మరి దుఃఖముతో నిండి ఉన్నది, సంతాపపడుతున్నాడు. ఎందుకని? ఇది హృదయంలో చెడుతనాన్ని చూసి, హృదయంలో చెడుతనాన్ని దేవుడికి ఏమాత్రము భయపడకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ మార్గాలు చెరుపుకుంటున్నారు. ఈరోజు మన యొక్క వాక్య భాగము అంశం ఏంటంటే దేవుడు దుఃఖపరచు విషయాలు. దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు మన విషయాల్లో? మన జీవితంలో దేవుడు మనల నుండి ఏమి ఆయన ఆశిస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని పెంచుతున్నాడు. కాబట్టి యజమానుడు దాసులు ఏ విధంగా లెక్క అడుగుతారో దేవుడు సమస్తానాన్ని చేసి మనకి అప్పగించి దాన్ని లెక్క అడిగే మరి ఆయనకు ఉన్నది, హక్కు ఉన్నది. అందుకే అడుగుతున్నాడు. పైనుంచి చూసినప్పుడు వాళ్ళ మార్గాలు చెరుపుకున్నారు, ఎవరు కూడా నీతిమంతులుగా లేరు అని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు దుఃఖపరిచే విషయాలు ఏమున్నాయి నా ఎదుట? ఒకవేళ ఉంటే గనక దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాపముతో ఆయన వైపు మనం మళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అయితే చూసినట్లయితే దేవుడు మనుషుల యొక్క తన న్యాయమైన కోపాన్ని, అనగా ఆయన మనం అనుక్షణము కూడా మాటికి కోపము రేపుతూనే ఉన్నాము. ఆ కోపాన్ని బట్టి ఆయనకే ఇసుకు కలుగుతున్నది. ఇసుకించినప్పటికీ కూడా ఆయన మనల్ని సహనముతోనే ఆయన మన పట్ల ప్రేమ చూపుతున్నాడు. అందుకే చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 40వ చరణం మనం చదివినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క మరి బానిసత్వములో నుంచి దాసులుగా ఉన్న వారిని విడిపించుటకు దేవుడు వాళ్ళని మరి తోడుకున్నప్పుడు వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి ఇసుకించారంట. ఒకసారి చదవండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నుమారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చాలండి. మాటి మాటికి ఎన్ని మార్లు ఆయన్ని శోధించి ఉంటాము. మన జీవితంలో మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము, దేవుణ్ణి మనము లక్ష్యముగా పెట్టుకున్నాము. ఆయన మన కుటుంబానికి, మన జీవితానికి నాయకుడుగాను, యజమానుడుగాను, కర్తగా మన జీవితం ఆయన చేతుల్లో పెట్టి ఉన్నాము. అయితే మాటికి నిజమే, ప్రతి జీవితంలో ఎన్నో శోధనలు, సమస్యలు, సుడిగుండాలు అనేకవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చిన్నదానికే చిన్నబుచ్చుకొని దేవుని మీద తిరుగుబాటు చేసే జనాంగం అని మనకి బిరుదు ఇస్తున్నాడు. మనుషులు దేవునితో అబద్ధమాడుతున్నారు, మనుషులు ఆయన్ని మోసగిస్తున్నారు, దేవుణ్ణి మోసగిస్తున్నారండి. చెడు తలంపులతో, చెడు యొక్క ఉద్దేశాలతో, చెడు హృదయాలతో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అసలు జరిగిన విషయము, దేవుడు తన ప్రేమ స్వరూపముతో చేసుకున్న వ్యక్తులు ఏ విధంగా తిరుగుబడి చేశారు, దేవుని మాటకి పక్కకు పెట్టి దుష్టుడి మాటకి చెవుని ప్రాధాన్యత ఇచ్చిన ఆ మనుషులకి, దేవునికి, మానవుడికి మరి ఎడబాటు వచ్చినది. ఆ ఎడబాటే పాపము, పాపానికి వచ్చే జీతము మరణము.
అయితే ఆయన జీవముగల దేవుడు, ప్రేమ స్వరూపి కాబట్టి మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఏమంటున్నాడు? దేవుడు ఎందుకు మన విషయంలో మాటి మాటికి మనం ఏం చేస్తున్నాము? మాటి మాటికి ఎందుకు ఆయన మనం శోధిస్తున్నాము? చూసినట్లయితే ఒక రోజున ఉదాహరణకి ఒక రాజుగారు తన పర్యటనలో పర్యటిస్తున్నాడు. ప్రజలు ఎలా ఉన్నారు, అసలు ఎలా ఉంది వాళ్ళ యొక్క యోగక్షేమాల కొరకు ఆయన మరి పర్యటన చేస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతున్నది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక మంత్రి గారు, ఒక వ్యక్తి అందరూ లేచి రాజుగారికి గౌరవ మర్యాదలతో ఆయనని స్వాగతిస్తుంటే, ఒక వ్యక్తి మాత్రము చక్కగా తలపాక కట్టుకొని నోటిలో చుట్టపెట్టుకొని ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడండి? తలపాక కట్టుకొని మరి చక్కగా కూర్చొని ఉన్నాడు. అయితే రాజుగారు ఆ దృశ్యం చూస్తారని మంత్రి గారు ఏం చేస్తున్నారండి? అలా మరి లెగిసి ఆ రాజుని మీరు నమస్కరించు, స్వాగతించు అని అడిగినప్పుడు ఆయన్ని సైగ చేస్తున్నాడు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి అంటున్నాడు, నోట్లో చుట్టబెట్టుకొని మూడు చూపిస్తున్నాడు, నమస్కారం చూపిస్తున్నాడు, ఇట్లా చూపిస్తున్నాడు. అది అర్థం కావట్లా. ఈయన లెగు అంటున్నాడు మంత్రి గారు. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం కూడా అతనికి విలువ ఇవ్వటం లేదు. అలా జరిగింది. మరి ఆ పర్యటన అంతా అయిపోయింది. ఇంటికి వచ్చారు. రాజుగారు మంత్రి గారిని పిలిచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. మంత్రి, మరి అంతా బాగానే జరిగింది, కానీ ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదు, ఏమిటి అది అని అడిగినప్పుడు, అయ్యా రాజా, మీరు మరి ఈ యొక్క పరిపాలనలో మీరు ఎంతో చక్కగా పరిపాలిస్తున్నారు, అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఎంత ఇదిగా మీకు చక్కగా మర్యాదపూర్వకంగా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, 3 రోజులు నాకు సరిపడా తిండి ఉన్నది, నేనెవ్వరికి నమస్కారం చేసే అవసరత నాకు లేదు అని ఆయన చెప్తున్నాడు అన్నది. నిజమే. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈరోజు మన కడుపు నిండా, కంటి నిండా నిద్రుండి, చక్కగా కడుపు నిండా భోజనం ఉండి, మనము వేసే ప్రతి అడుగులో సంతోషం, సమాధానం, నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారు, నాకు ఇంకేమీ దిగులు లేదు, నాకు బెదురు లేదు, నా కుటుంబం నా దగ్గర ఉన్నది, నా పిల్లలు నా దగ్గర ఉన్నారు, నా బంధువులు నా దగ్గర ఉన్నారు, నా రక్త సంబంధికులు నా దగ్గర ఉన్నారు, నా స్నేహితులు అంతా కూడా బాగానే ఉంది, దేని విషయంలో నేను దుఃఖపడిన అవసరం లేదనుకుంటున్నావు. కానీ నీ విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు ఏమడుగుతున్నాడంటే, నిన్ను బట్టి నేను దుఃఖిస్తున్నాను. దేని విషయంలో అనంటే, ఈ యొక్క సమయంలో దేవుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు? వాళ్ళ యొక్క కలాపాలు, వాళ్ళ యొక్క చెడుతనాన్ని చూసి, అనగా దేవునికి భయపడకుండా, లోకానికి దగ్గరగా, దేవునికి దూరముగా, లోకానికి నచ్చినట్లుగా దేవునికి దూరం అవుతూ, అది ఎంతో భయంకరమైన శాపము. దేవుడు అడుగుతున్నాడు ఈ యొక్క సమయంలో. ఏమని అడుగుతున్నాడు? కాదండి, మరి మనం అంటామంట, ఏదోలేండి, మేమైతే దేవుడిని నమ్ముకున్నాం, పిల్లలు మాత్రం లోకానుసారంగా ఉండనివ్వండి, ఎందుకంటే ఇది తిరిగే సమయం, మరి తాగే అనుభవించే సమయం కాబట్టి మేము ఎట్లాగో దిగిపోయాం కదండి అని. కానీ దేవుని దిగిపోవటం అనేది తప్పది. నీ అంతట నీవే, ఎవరి తీర్పు వాళ్ళదేనండి, ఎవరి బహుమానాలు వాళ్ళయే. అర్థమవుతుందా? నా కుటుంబానికి నేను దేవుణ్ణి కలిగి ఉండటం నా గొప్పతనం. ఎందుకనంటే నాకు ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉన్నది. నా బిడ్డలు నేర్చుకున్నప్పుడు నా బిడ్డలకి ఇచ్చే బహుమానం ఆయన యొద్ద ఉన్నది, అది కూడా ఆయన. అంతేకాని కుటుంబం అంతా ఒక గిఫ్ట్ అంటే అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. ఈ యొక్క సమయంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు, దుఃఖపడే విషయాలు మేమేం చేస్తున్నాము అని మనం అడుగుతున్నాము, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాము. అయితే చూసినట్లయితే కొంచెం ముందుకు వెళదాము. మలాకీ గ్రంథం చదువుకుందామండి. మలాకీ 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మరి దేవుణ్ణి ఎందుకు గణపరచాలి, దేవుణ్ణి ఎందుకు వైపు మళ్ళాలి, దేవుని తట్టు ఎందుకు నమ్మకంగా జీవించాలి అనేది మనం చూసుకుందాము. 2వ అధ్యాయం మొదటి అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు
ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. చాలండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించటలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? ఎలా ప్రేమిస్తున్నాడు? కొలతలు లేని ప్రేమ, అరుదులు లేని ప్రేమ, మరి బదులు ఇవ్వనిది ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విలువకు అందని ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటలతో కాదు, చేతలతో చేసి, క్రియలతో చేసి చూపిన ప్రేమ. కొంతమంది మాటలతో చెప్పేసి బ్రతికేస్తుంటారు, కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? అందుకే అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే సామెత గ్రంథంలో, నన్ను ప్రేమించేవారినే నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎదుగునే వారికి నేను కనుగొంటాను, వాళ్ళు ఆస్తికర్తలుగా చేస్తానని అనేకమైన బిరుదులు, అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అందుకే దేవుడిని ప్రేమించటలేదని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. వన్ సైడ్ లవ్ పనికిరాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అయితే మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ ప్రేమికుల మధ్య ఎడబాటు అనేది ఉండదు, భేదం అనేది ఉండదు, మరి అరమరికలు ఉండవు. ఆ దేవుడు ప్రేమించటం లేదు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ మరి దేవుడు, ఆ యొక్క దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఆ యొక్క మచ్చలేని ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆ ప్రేమను పొందుకునే వరంగా ఉండాలి. అందుకే దేవుణ్ణి నువ్వు ప్రేమించావని మాట కాదు, కానీ నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే నిందలు, నీకొచ్చే అవమానాలు, నీకొచ్చిన నష్టాలు అవన్నీ కూడా ఏం చేస్తావు? దేవుని కొరకు అనుభవిస్తావు. ఆ శ్రమలన్నీ కూడా స్వీకరిస్తావు. దేవుని కలిగి ఉండగానే ఎందుకండి ఇన్ని బాధలు వస్తున్నాయి నాకు ఏది కలిసి రావట్లే, ఏది ముట్టుకుంటే, ఏది పట్టుకుంటే. దేవుడు నమ్ముకుంటే ఎక్కడా కూడా బైబిల్ ఏం చెబుతుందంటే అండి, దేవుడు నమ్ముకోగానే నీకు ఒక లారీ డబ్బు వస్తుందని, లేకపోతే లారీ బంగారం వస్తుందని అవన్నీ దేవుడు ఏం చెప్పటం లేదు. కానీ దేవుణ్ణి కలిగిన జీవితము ఎంతో ధన్యతమైనది, ఎంతో శుభమైనది, దీవెనమైనది, మరి ఆరోగ్యవంతమైనది. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అడుగుతున్నాడు, మిమ్మల్ని నేను ప్రేమించాను, ఇశ్రాయేలు ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ మీ పట్ల చూపుతున్నాను. అయితే ఆ ప్రేమను మనము పొందలేకపోతున్నాం. కొంతమంది అంటారు, ప్రేమించలేని వారి దగ్గర ప్రేమిస్తే ఏముందండి ప్రేమ? వాళ్ళ ప్రేమ ఏంటో విలువ తెలియదు, కానీ ప్రభు ప్రేమ నువ్వు పొందుకున్నావు. ఆ ప్రభు ప్రేమ పొందుకున్నప్పుడు ఆ ప్రేమను నువ్వు అనుభవించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాగంటే మీకు చెప్పాలనుకుంటున్నా. దేవుడు మనల్ని క్షమించాడు, అందులో ప్రేమ ఉన్నది. దేవుడు మన పట్ల జాలి పడ్డాడు, అందులో ప్రేమ ఉన్నది. ఇతరుల పట్ల మరి మనము క్షమాగుణం లేకుండా నేను దేవుణ్ణి నమ్మిస్తాను, దేవుని ప్రార్థనలు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. అనేకమంది మంచి మంచి సాక్ష్యాలు కలిగి ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమలో ఆ ప్రేమ అనేది ఎట్లా చూపిస్తాము, ఎలాగా ఇతరుల పట్ల మరి శ్రద్ధ కలిగి ఉంటామంటే, మరి నశించిపోతున్న వారి విషయంలో దేవుని గురించి చెప్పే బాధ్యత వాళ్ళకైతే లేదు. దేవుని ప్రేమ తెలియని వారికి మనము ప్రేమను పొంది ఉన్నాము, దాన్ని కలిగి ఉన్నాము, దాని యందు మనం నడుస్తున్నాము. ఆ ప్రేమ ఇతరులకు చూపించాలి అంటే ఏం చేయాలంటే, ఆ ప్రేమ క్షమించే ప్రేమగా ఉండాలి, ఆ ప్రేమ భరించే ప్రేమగా ఉండాలి, ఆ ప్రేమ మనల్ని హత్తుకునే ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ ఇతరుల పట్ల మరి స్వార్థపూరితమైన ప్రేమగా ఉండాలి. ఏది ఆశించకుండా ఉండేదే ప్రేమ. ప్రేమలో మరి డంబం ఉండదు. ప్రేమను అన్నిని తాలునని పౌలు భక్తుడు అన్నట్లుగా, దేవుడు విషయములో ఎందుకు దుఃఖిస్తున్నాడంటే, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, అయితే నా ప్రేమను పక్కకు పెట్టి ఎవరు ప్రేమించలేదు అని, వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకు ఇంకెవరున్నారు? జీవగల దేవుడు నీ కొరకు, నీవేంటో తెలియని మరి నీవే తెలుసుకోలేని జీవితంగా నీ ఉన్నప్పుడు నీ కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందులో ప్రేమ ఉన్నది. నీ కొరకు సమస్తాన్ని మరి ఆయన త్యాగం చేశాడు. అన్ని సకలమును విడిచిపెట్టి
తన యొక్క మహిమను, తన యొక్క ప్రభావాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి దూతలను తయారు చేసిన దేవుడు, సృష్టిని తయారు చేసిన దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడంటే ఖచ్చితంగా మనల్ని ఎంత పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన రుచి చూచి తెలుసుకోవాలి. మీరు ప్రేమించటం లేదు, దాని విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, కానీ దాని ప్రకారము నీవు నడుచుకోవటం లేదు. దేవుణ్ణి నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబస్తులను ఎలా ప్రేమించుకుంటున్నావో, ఏ విధంగా పలకరిస్తున్నావు, అలాగే దేవుణ్ణి సన్నిధిలో కూడా మనం వచ్చి ఆయనను ప్రేమను పొంది ప్రేమించేవారుగా ఉండాలి. ప్రవక్త ద్వారా దేవుడు మరి మలాకి ద్వారా ఈ యొక్క చిన్న ప్రవక్త ద్వారా మనకి తెలియచేస్తున్నారు. రెండవదిగా చూద్దాము, మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? చాలండి. అలాగే యెషయా గ్రంథము 43:23. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నీ నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలని నేను నిన్ను విసికింపలేదు. చాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ద్వారా యూదుల విషయంలో మరి యాజకుల విషయంలో వాళ్ళ ప్రోత్సాహపరుస్తకు మరి చెబుతున్న మాట, అదే విషయం ఈరోజు మనకి కూడా వర్తిస్తున్నది. దేవుణ్ణి గణపరచటం లేదు. తండ్రి తన కుమారుని గౌరవించిన రీతిగా మనము దేవుణ్ణి గణపరచాలి. మీరైతే గణపరచబడతలేదు. అందుకని దేవుడు దీవిస్తున్నాడు. మరి ఆ దీవెన ఎలా అవుతుంది? ఆ యజమానుడికి మనము సరైన లోబడకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా, వ్యతిరేకంగా మూర్ఖ స్వభావముగా ఉంటే దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకని? హృదయాలు చెడిపోయినాయి కాబట్టి. ఆ హృదయం నిండా ఏముంటుంది? చెడుతనమే ఉంటుంది. మనుషులు లెక్క చేయకుండా జీవిస్తున్నారు. అసలు దేవుడంటే ఇదంతా కూడా నాదే, ఇదంతా కూడా నా వల్లే జరిగింది. దేవుడికి ఎక్కడా కూడా ఇప్పుడు చూసినట్లయితే చాలా మనుషుల్ని పూజించడం ఎక్కువైపోయింది. మనుషులని స్తుతి ఎలా చేస్తున్నారంటే ముఖస్తుతి చేస్తున్నారు ఎక్కువ. ముఖస్తుతి వాళ్ళు వీళ్ళు. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు దేవుని ముందుగా నువ్వు పెట్టుకోవాలి. తర్వాత ఎవరినన్నా నీ యొక్క ఘనత విషయంలో, నీ ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి కన్నీరు కార్చి మరి నీ కొరకు అంగలార్చిన బిడ్డల విషయంలో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ఘనపరచటం లేదు అంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. అయ్యా, ఇది చేయకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడు అని నీ జీవితంలో ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు. వాక్యాల ద్వారా, మరి ఆ సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా అనేక సార్లు కూడా దేవుడు నీ పట్ల అనేకమైన మేళ్ళు చేశాడు. కానీ దేవుణ్ణి ఘనపరచటలేదు. దాని విషయంలో దేవునికి బాధ, దుఃఖము కలుగుతున్నది. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారండి ఇజ్రాయిల్ ప్రజలకి. మన జీవితంలో కూడా ఎన్ని మేళ్ళు చేశారండి. ఎన్ని మరి మనకొచ్చే ఆపదల నుంచి, కష్ట కడగండ్ల నుంచి, మరి నష్టాల నుంచి, ఒక ఉగ్రత, ఆ యొక్క భయంకరమైన విషయాల్లోంచి దేవుడు ఎన్నిసార్లు తప్పించాడు. కానీ దేవుడికి రావాల్సిన ఘనత ఏమాయను? దేవుణ్ణి ఎందుకు అట్లాగా, ఇది దేవుడు చేస్తాడా, దేవుడు ఇది నా టాలెంటు, నేను సంపాదించినది, కష్టపడి చదివాను కాబట్టి నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అని అనుకుంటాం. కష్టపడి నేను ఉద్యోగం చేస్తున్నాను, నా కష్టాన్ని బట్టి నాకు జీతం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు గనక ఆయన దయ లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఇది దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనుషులకి ఇవ్వద్దు అని చెప్తున్నది. ఎందుకంటే మనుషులు ఘనత కాదు, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, ఆయనకు మాత్రమే పూజించాలి. ఆయనకి రావాల్సిన కీర్తి మనం
ఇవ్వాలి. ఎందుకనంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. అదే అధ్యాయం మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒక్కసారి. ఘనపరచకపోతే దీవెన బదులు శాపం వస్తుందంటండి. 2వ అధ్యాయం 2వ వచనం. అవునండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుందేమనగా, ఆ, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు ఆ, నా నామమును ఘనపరచునట్లు ఆ, మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల ఆ, నేను మీ మీదకి శాపము తెప్పించి ఆ. మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. చాలండి. ఇంకా మనం చదువుకుంటే 3వ వచనంలో, నాకు ఆయన్ని మహిమపరచకుండా ఆయన ఆజ్ఞలు మీరి మనం ఉంటే మనకి ఖచ్చితంగా శాపం వస్తుంది. మన సంతానం విషయంలో అక్కడ విత్తనము చెడిపోతుంది అని మాట ఉన్నది. దాని తర్జుమాలో సంతానము పాడైపోతుంది. ఎన్ని సంవత్సరాలు నీకు గర్భఫలం లేదు, గర్భఫలము దేవుడిచ్చిన బిడ్డల్ని ఏ విధంగా మరి వాళ్ళు చెడు మార్గంలో నడుస్తున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో దుఃఖిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటి? పొరపాటులు చేశాను ప్రభువా, నా బిడ్డలు నా మాట వింటలేదు, నేను చాలా బాధపడుతున్నా, నేను చాలా వేడుస్తున్నాను, వాళ్ళు నాయన సరైన మార్గంలో ఉండాలయ్యా నా బిడ్డల విషయంలో అని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. అసలు విషయం ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవుణ్ణి గౌరవించాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు అధిక శక్తిమంతుడు, నా బలహీనత నేను తీసివేసే బలవంతుడు ఆయన, నా శక్తిని మరి ఆయన ఎంతగానో నన్ను శక్తిని ధైర్యపరిచే దేవుడు నాకు ఆయన ఉన్నాడు అని నువ్వు ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అయితే ఆయన గణపరచలేకపోతే ఖచ్చితంగా శాపం అనేది వస్తున్నది. అందుకే నీ విత్తనం, సంతానం అనే విత్తనము చెడిపోతుంది. ఈరోజు నువ్వు నీ బిడ్డలు చూసి నువ్వు గర్విస్తున్నావేమో, ఇది నాది, నేను పెంపకము, నా పెంపకంలో లోపం లేదు నువ్వు అనుకుంటున్నావు. నీ అసమర్థత. దేవుడికి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారా, జీవిస్తున్నారా, వాళ్ళు చెడు మార్గంలో ఉన్నారా లేకపోతే మంచి మార్గంలో ఉన్నారా అని యోచించే తల్లిదండ్రులుగా ఉండాలి. అంతేకాని నా పెంపకం అనేది తప్పు, అది చాలా రాంగు. ఎందుకనంటే లోకానికి ఇష్టలుగా దేవునికి అది వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకని దేవునికి ఇష్టలుగా ఉంటే లోకానికి విరోధులుగా ఉంటారు. అనేకమైన శ్రమలు వస్తుంటాయి, వాటినన్నిటినీ మరి ఓర్చుకునేవారుగా ఉండాలి. అందుకే ప్రభు సన్నిధిలో దాని అర్థము విత్తనాలు అనగా సంతానము. నీ పిల్లలు నీ ముందే మూర్ఖులాగా తయారవుతారు. అది దేవునికి పెట్టిన శాపము. నీ ఆశీర్వాదం అంటే నీ బల్ల నిండా బల్ల చుట్టూతో ఒలివ మొక్కల వలె ఉండాలని వాక్యం సెలవిస్తే నీ పిల్లలు నీ విత్తనమే చెడిపోతుందని దేని బట్టి? దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ఆ గౌరవము అగౌరవంగా ఉంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అసలు దేవుడికి ఏమి పట్టనట్లుగా దేవుని విషయంలో వాళ్ళ జీవిస్తున్నారు. జాగ్రత్త. అది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఇది నా వల్లే వచ్చిన ఘనత, నేను సంపాదించిన ఈ ఘనత, నేను పొందుకున్న ఈ బహుమానం నా టాలెంట్ బట్టి, నా తెలివితేటలు బట్టే నేను దీన్ని సాధించాను అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన మొదటి స్థానం ఇచ్చి ఆయన నామానికి మహిమకరముగా జీవించాలి. 3వదిగా చూద్దాము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందురు. మీరు భోజనపు బల్లను నీచపరిచినందురి చేతనే గదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానైనను రోగము గలదానైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చాలండి. ఇక్కడ విషయంలో 3వదిగా మనం చూసినట్లయితే సమర్పణ సరైనది కాదు. సమర్పణ సరైనది కాదు, అందుకే దేవుడు దుఃఖపరుస్తున్నాడు. మీరు అనొచ్చు, దేవునికి ఆకలి వేస్తుందండి, మనుషుల హస్తాలు మరి నుంచి ఆయన కోరడు కదా అనుకుంటాం. కానీ ఆయన మనము శరీరానికి ఆహారం ఎంత అవసరం తృప్తినిస్తుందో అలాగే మానవుడు తన హృదయపూర్వకంగా ఇచ్చేదంటే
మంచి ఉదాహరణ ఎవరంటే కయ్యూను, ఏబేలు. ఏబేలు అర్పణ ఏబేలు అర్పణ ఎలాంటిదండి? చాలా ఎంత ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. మందలోకెళ్ళి ఇంకో విషయం చెప్పాలంటే, ఆ మంద దగ్గరికి వెళ్ళి చక్కటి గొర్రెలు ఇచ్చే విషయంలో ఏది బరువైనది, ఏది ఆరోగ్యమైనది, ఏది కొవ్వినది, ఎంత చక్కగా ఇవ్వటం. దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయలే, ఏదో ఒకటి ఇచ్చేస్తాంలే. కయ్యూను ఏం చేస్తున్నాడు? తన యొక్క వరిని తీసుకొస్తున్నాడు. ఏ చెత్త అయినా వేసేయచ్చు అని అనుకుంటారు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలి? అర్పణ అనేది హృదయపూర్వకంగా ఉండాలి. దేవుడు అప్పుడు హృదయాన్ని ఆయన సంతోషిస్తాడు. మన అర్పణ ఎలా ఉండాలంటే, హృదయపూర్వకమైన అర్పణ ఎలా ఉండాలంటే కుదించేటట్టుగా ఉండాలి. నీవు దేవుని మందిరమునకు పోయేటప్పుడు నీ యొక్క చేతులు ఒట్టి చేతులతో దేవునికి కనపడకుండా, ఎందుకంటే దేవుడు నీకు సకలం ఇచ్చాడు. నువ్వు కష్టపడటానికి చక్కటి ఓర్పునిచ్చాడు, నేర్పునిచ్చాడు, మరి కష్టపడటానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ దేవుడికి ఇచ్చే విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నావు? దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నావు? అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది, అసలు నువ్వు మొక్కుకుంటే మొక్కుకొని దాన్ని వెంటనే తీర్చేయి. దేవునికి మొక్కుకోకుండానే ఉండు. ఎందుకంటే ఆ మొక్కుబడి ఆలస్యం అవుతున్నది. ఆ మొక్కుబడి ఎలాంటిదంటే, ఏదో నమ్ముకున్నాము, మొక్కుకున్నాము కాబట్టి ఈ పని జరిగితే, ఈ కష్టము గట్టెక్కితే నేను అది ఇస్తానయ్యా, ఇది ఇస్తానయ్యా. ఒకతను ఒక రొయ్యల చెరువు చక్కగా మరి తీసుకొని మరి దాన్ని చక్కగా చూస్తున్నాడు. దాంట్లో చాలా నష్టం వచ్చినది. అయితే ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత అతను అనుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే నా యొక్క పంట చక్కగా పండితే నాకు వచ్చిన రాబడినంతలో మరి దేవునికి నేను ఇచ్చేస్తానని అనుకున్నాడు. మంచిదే కదా చాలా. అలా మన జీవితాల్లో కూడా ఎన్నో మొక్కుకున్నాం కదా, బిడ్డలు లేని వారికి నా ప్రథమ సంతానం నీకే ప్రభువా. అట్లాగే అతను కూడా మొక్కుకున్నాడు. నేను ఎంత నష్టపోయానో, చివరి నా పిల్లం బిడ్డల మెడలో అన్నీ తీసేశాను, ఇక చావుకే శరణం అనుకున్న సమయంలో ఎవరో దేవుడిని తలుసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు దేవుడిని నమ్ముకొని మందిరానికి నడిచి మరి వాక్యానికి లోబడి చక్కగా వాళ్ళు ఏం చేశారంటే, ఆ చెరువు లీజుకు తీసుకొని చక్కగా దాని ఉన్నప్పుడు ఇక బాగా విస్తారముగా చుట్టూ అన్నీ నష్టపోయినాయి. అంటే ఆ వర్షాలు వచ్చి అన్నీ కూడా నష్టం, చుట్టుపక్కల అన్ని పొలాలు, ఆ యొక్క రొయ్యల చెరువులు పాడైపోయినాయి. కానీ ఇతనికి మాత్రం చాలా ఆశ బాగా. ఎలాగంటే ఒక టీవీఎస్లో మరి ఆ యొక్క డబ్బుని ఆ కాళ్ళ సంచులు డబ్బు కాళ్ళ కింద పెట్టుకొని ఆ బైక్ మీద పోతున్నప్పుడు ఆహా ఏమి ఆనందం అని అనుకునే వాళ్ళు. అయితే దేవుడు అక్కడ విషయాన్ని దేవుడికి ఇస్తానన్న మొక్కుబడిని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఏదో ఇద్దాం అనుకున్నారు. ఆ డబ్బంతా చూసేసరికి ఇది ఇవ్వాలా? ఏదో అనుకుంటాం కానీ అన్నీ ఇవ్వాలా అని అనుకున్నారు. అసలు ఇద్దాం అనుకొని భర్త తీస్తున్నాడు. భార్య వచ్చి, ఏమయ్యో నీకు అసలు ఇది ఉందా? అనుకున్నది ఎంత? ఇదంతా ఇచ్చేస్తే ఎవరికీ తెలియదు. ఏం చేస్తావంటే, నువ్వు రూపాయి ఇద్దాం అనుకున్నావు కదా, దాంట్లో 30 అర్ధ మాత్రము ఖర్చు పెట్టి పావలా మాత్రం పాస్టర్ గారికి ఇద్దావు. అనగా 3 వంతులు, 1 వంతు 2 వంతులేమో మరి చక్కగా భోజనాలు ఘనంగా పెట్టి మరి పావలా వంతు పాస్టర్ గారికి ఇస్తే సరిపోతుంది అని అనుకొని అవన్నీ చేసిన తర్వాత మరి దేవుడికి ఇవ్వాల్సినది ఎలా అవుతుందండి? అందరికీ భోజనాలు వాళ్ళందరూ వచ్చి ఆహా ఓహో ఎంత బాగా పెట్టాడు, ఎంత ఇదిగా ఉన్నది. కానీ ఆ తర్వాత మరుసటి రోజునే తన కుమార్తె చనిపోయింది. దేనికి చెప్తున్నానంటే, నీవు హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఏ విధంగా మొక్కుకున్నావో ఆ మొక్కుబడిని నీవు మనపూర్వకంగా దేవుని సన్నిధికి ఇచ్చి ఆయన సన్నిధిని మహిమపరచు. ఎందుకంటే మరి దేవునికి ఇస్తానన్నావు, మరి కుంటిదైన మరి గుడ్డిది రోగిష్టి దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణ అనేది అది మంచిది కాదు. అపవిత్రపరచటం వల్లనే అది అవుతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 21వ వచనము.
దానిలో ఉమ్, లోపము ఉమ్, అనగా ఉమ్, దానికి కుంటితనమైనను ఉమ్. గురుడితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. చాలండి, ఇదొక ఆజ్ఞ. చాలామంది దేవుని మందిరాల్లోకి వెళ్ళేటప్పుడు ఇదంతా ఇవ్వాలా, చిరిగిపోయిన ఇవ్వచ్చు, ఆయనే చెల్లించు మరి మార్చుకుంటారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో నీ చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలి. అర్పణ అనేది చాలా పవిత్రంగా ఉండాలి. కయ్యూని చిన్నబుచ్చుకున్నాడు, మరి ఏబేలు అర్పణ దేవుడు మెచ్చుకున్నాడు, దాన్ని స్వీకరించాడు. నీ అర్పణ అనేది ఎలా ఉన్నది, నీ అర్పణ అనేది సరైనదా కాదా ఒక్కసారి ప్రశ్న వేసుకో, జవాబు వస్తుంది. దేవునికి ఇస్తానంటున్నావు, వెనకంజ వేస్తున్నావు. దేవుడు ఈ ఈ కార్యం చేస్తే, ఈ పని చేస్తే ఇచ్చేస్తావు. ఏంటి మనుషులతో కాదు, కానీ నువ్వు చేసే తీర్మానము దేవుడికితో చేసుకుంటున్నా. నీ మొక్కుబడి సరైనది కాదా లేదా చూసుకోండి. గుడ్డిది గూనిది అయి కాదు, రోగిది కాదు. దేవుడికి ఇచ్చేది ఒక మంచిది, విలువైనది, ఘనమైనది, అంగీకరించేటట్టుగా ఉండాలి. మనుషుల వైపు కాదు. మనుషులు వాళ్ళు వీళ్ళే చేస్తారు కాదు, నేను ఇచ్చేది నాకు దేవుడిచ్చిన దానిలో నేను ఇస్తున్నాను, నేను దేవునికే ఇస్తున్నాను అని సంతోషంగా ఇవ్వాలి. దేవుని హృదయంని సంతోషపెట్టే వారంగా ఉండాలి. 4వదిగా చూద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. అది ఎందుకని మీరు అడుగగా, ఉమ్, యవ్వన కాలముందు నీవు పెండ్లి చేసుకుని ఉమ్. అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. చాలండి. ఇక్కడ 4వదిగా అపనమ్మకముగా ఉండొద్దు. దాని విషయంలో దేవుడు దుఃఖిస్తున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నాడు? ఒక ఆమె ప్రశ్న వేస్తుంది, ఏమండి తల్లి ముందా భార్య ముందా అని. దేవుడు సృష్టించింది భార్యనే, తర్వాతే కదండి తల్లి అయ్యేది. అలానే తల్లిని చూడొద్దు లేకపోతే భార్యని చూడొద్దు అని మాట కాదు. యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్నావు, దేవుడు ఏమంటున్నాడు? నీకు సాటి అయిన సహకారిని నీలో నుండే తీశాడు దేవుడు. అనగా నీ భార్యకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నీ దేవునికి, నీ సంఘానికి నీవు నమ్మకస్తుడుగా ఉండాలి. వాళ్ళ విషయంలో ఎట్లాగున్నదంటే వాళ్ళ హృదయాలు చెడిపోయినవి, అపనమ్మకమైన ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తూ అపవిత్రులు అయిపోతున్నారు. దాని విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని ఎదుట వాళ్ళు ప్రమాణాలు చేశారు, భర్త భార్య, కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు ఇవి. దుర్మార్గ విషయంలో ఆ యొక్క కార్యాలు సాటి అయిన సహకారికి ఎంత అవమానము. దేవుడు నీ 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 గురించే కదా నేను చేసింది. ఏది కూడా ఆదాముకి సెట్ కాలేదు, కానీ తనలో నుండి తీసిన దాన్ని అవమానపరిచేవాడు, నిర్లక్ష్యపరిచేవారి విషయంలో. ప్రమాణం చేసావు కదా, నువ్వు కాక ఎవరు పట్టించుకుంటారు నీ భార్యని, నీ భర్తని? అపనమ్మకం మంచిది కాదు. దేవుడు దాని విషయంలో కూడా ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. భర్త విషయంలో ఎలా ఉన్నావు? భార్య విషయం, ఓ భార్య నీ భర్తకి లోబడుతున్నావా? భర్త నీ భార్యని ప్రేమిస్తున్నావా? దేవుడు భార్యాభర్తల బంధము ఒక మంచి, మరి పౌలు భక్తుడు దేవుడు ఆ భక్తుడి ద్వారా పలికించిన మాట. భర్త శిరస్సు అయితే భార్య ఒక మెడల, ఈ యొక్క మెడ అనేది బంధం అనేది దేవుడు జతపరిచిన బంధం. అది దేవునికి వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉండాలి? ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఆ. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడివారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలండి. దేవుడు చెప్పిన ఆ యొక్క మాట, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎక్కడ కూడా భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పు లేదు, కానీ వ్యతిరేకమైన విషయంలో
దేవుడు సహించడు, ఖచ్చితంగా దాని యొక్క ఫలితము పొందుకుంటారు. దేవుని యొక్క మరి ఆలయమైన మనిషి దేహాలు ఏ విధంగా దేనికి అనగా పాపానికి అర్పించుకుంటున్నారు, దాని తగిన ప్రతిఫలాన్ని శిక్షను పొందుకుంటారు. అది దేవునికి చాలా దుఃఖకరముగా దేవుడు దుఃఖిస్తున్నాడు. ఈ యొక్క వివాహ విషయంలో మరి ఎంతగా నిన్ను ప్రేమించి ఒక కుటుంబముగా ఏర్పరిచేసి ఆ కుటుంబాన్ని మరి ఏ విధంగా దుఃఖంగా చేసి మరి అపవిత్రపరుస్తున్నావు నీ దేహాన్ని. దేవుడు నీలో నివసిస్తానని ఆయన ఇష్టపడుతున్నప్పుడు నాలో కాదయ్యా, లోకమే నాలో ఉండాలని అనుకుంటున్నావా? ఐదోదిగా చూద్దాం, మలాకి 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. చాలండి. ఐదవదిగా మాటల చేత ఆయన ఆయాస పెట్టుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి ఈ యొక్క మాటలేంటి అని ఆయాసం. దేనికని ఆయాసం? మాటలు ఎలా ఉంటాయంటే, కొన్ని మాటలు ఎలా ఉంటాయి, దేవుడు నమ్మినప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి అని ఎంతో కొత్తగా వచ్చినప్పుడు మాట్లాడుతుంటాం. ఆయాసకరమైన మాటలు మరి యాకోబు పత్రికలో 3:5-6 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మరి యాకోబు చెప్తున్న విషయాలు ఏంటంటే, అలాగుననే ఆ, నాలుక కూడా చిన్న అవయవమైనను ఆ, బహుగా అదిరిపడును. ఆ, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చుచ్చుపెట్టును, అది నరకము చేత చుచ్చుపెట్టబడును. చాలండి. ఒక్క నాలుక చేత పెద్ద ఫలితం పొందుకుంటాం కదండి. ఆదాము అవ్వ ఒక్క మాట చేతనే అక్కడ జరిగిన సంభాషణ ఏంటి? ఆ మాటలు. నాలుక చిన్న అవయవాల్లోకి నరము లేని నాలుక. ఈ నాలుక దీనికి సాధనం అనేది నేర్పక్కర్లేదు. ఎలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ముగింపు మొదట ఏమో తెలియదు, ముగింపు అసలు తెలియదు. ఎక్కడికెక్కడికో ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలీదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నీవు ఆ మాట్లాడే విషయాల్లో ఫోన్లు గంటల మాట్లాడుతుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించావా సహోదరుడా, అసలు మాటల్లో ఎందుకింత మాట్లాడుతున్నాము? ఈ మాటల్లో దోషం ఖచ్చితంగా దేవుణ్ణి ఆయాసపెట్టే మాటలు ఉన్నాయని గ్రహిస్తున్నావా? నాలుక చిన్న అవయవమే, కానీ అది ఎలాంటిదో పోల్చాడంటే ఒక నుప్పు రవ్వ ఒక అడవినే తగలబెట్టేటట్టుగా నాలుక కొన్ని కుటుంబాలకే మరి పాడు చేసేటట్టుగా ఉన్నది. అసలు నాలుక అనేది మరి వినాశనానికే మూలముగా ఉన్నది. ఎందుకంటే ఇది నిజమా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడే స్టార్ట్ అయింది. ఆరంభంలోనే ఏం చేసిందండి? దేవుని తారుమారు చేసినదే నాలుక. అందుకే ఆ మాటల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. ఎందుకంటే దేవుడి ఖచ్చితంగా ఆ మాటలు పెట్టి మాటలో మరి ఆయాస పెడుతున్నావు. దేవుడు ఇస్తున్నాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు. నీకు కలిగిన అందాన్ని దేవుడు నిన్ను నీలాగానే సృష్టించాడు. వాళ్ళ పక్కనోళ్ళు చూసి నాకు అంత ఇది ఇవ్వలేదేంటండి, నన్ను ఎందుకు ఇలా చేశాడు, వాళ్ళని ఎందుకు అలా చేశాడంటే నిన్ను బట్టి నిన్ను చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి అనగా నిన్ను ఎలా చేశాడో దేవుడు నిన్ను చూసి సంతోషించేటట్టుగా చేసుకుంటే నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని అనుకుంటున్నావా? ఆయాస్కరమైన మాటలు. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆయాస పెట్టే మాటలు మాట్లాడుతున్నావు. అందుకే నేను సామెతల గ్రంథం 10:19 వచ్చిన ఒక్కసారి చదవండి. సామెతల గ్రంథం 10:19 వచ్చిన.
విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చాలా అండి. ఎక్కడ అసలు నాన్ స్టాప్ అనే పేరు కూడా వస్తూ ఉంటాయి. అసలు మాట్లాడేవాళ్ళు ఎదుటివాడిని మాట్లాడించడం అనేది లేదు. ఎందుకంటే విస్తారమైన మాటలు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. అసలు ఎదుటివారికి అసలు ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటది. ఆ మాట్లాడలేనిది ఎదుటివారికి ఇసుక వస్తుంటది. అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. ఆ సమయం దేవునికిస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే మాటల చేత ఆయన ఆయాస పెట్టెదరు. ఎందుకని? అయ్యా మేము ఇక్కడ కాకరకాయలు మాకు మాకు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు మరి విడిపించాడు. ఆ బానిసత్వం ఎలాంటిదంటే ఒంగు ఆ యొక్క వాళ్ళు పెట్టే చిత్రవిధులు ఐగుప్తు జనాలు మరి ఆ బానిసత్వం అనేది వాళ్ళు ఎట్టి చాకిరీ చేస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుణ్ణి విజ్ఞాపనలు చేస్తూ అయ్యా నువ్వు కాక మమ్మల్ని ఎవరో రక్షిస్తారయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎలా మాట్లాడుతున్నారంటే ఏమని మాకు సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని తీసుకొస్తున్నావు, అయితే మాకు సమాధులు లేవని ఈ బాధల పడతాకు తీసుకొస్తున్నారని అనేక రకాలుగా మాటి మాటికి దేవుణ్ణి బాధ పెడుతూనే ఉంటున్నారండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేని విషయంలో నీ ఒక్కసారైనా ఒప్పుకున్నావా? నీ మాట ఎలా ఉన్నది? నీ నడక ఎలా ఉన్నది? నీ చూపు ఎలా ఉన్నది? నీ తలంపు ఎలా ఉన్నది? అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నావు. అయితే నీ కుటుంబం విషయంలో నువ్వు కనిపెడుతున్నావా? దేవుడు దుఃఖిస్తున్నాడు. నీ పట్ల నా పట్ల ఆనందం కలిగి ఉండాలి అంటే మనలో పశ్చాత్తాపం అనేది ఉండాలి. అయ్యా నీ మాట చేత నేను నిన్ను ఆయాస పెట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో నేను నమ్ముకున్నప్పుడు ప్రభువా అక్కడ ఉన్న నేను వదిలిపెట్టేసినవన్నీ జ్ఞాపకాలు తెచ్చుకొని కొంతమంది సతమతం అయిపోతుంటారు. అయ్యో ఇవన్నీ తీసేసాను, ఇంత అందంగా ఉండేదాన్ని, ఇవన్నీ లేవు. ఇక్కడ వరకేనండి ఈ భోగం, ఇక్కడ వరకే ఈ యొక్క సుఖభోగాలు. కానీ పరమందున్న విషయంలో ఆలోచించాలి. కానీ ఇక్కడ ఉండంగానే ప్రాణం ఉండంగానే ప్రభుని స్మరించాలి. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కరెంటు పోయినాక ఏదీ చేయలేము. ఆ వెలుగులోనే మన జీవితాలు సరిచేసుకోవాలి. ఆయాసకరమైన మాటలు ప్రభువా నా యొద్ద నుండి తొలగించు, ఎందుకంటే నీవు జీవముగల దేవుడువు. నీ మాట చేత నీ యొక్క సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. నా మాటలో ప్రభువా నేను మాట్లాడేది అందుకే అంటున్నాడు నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎక్కువైతే తినలేము, తక్కువైనా తినలేము. అందుకే మాట విషయంలో జాగ్రత్త. నువ్వు అన్యులతో మాట్లాడుతున్నా, విశ్వాసతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని మాట్లాడాలి. అంతేకాని దేవుణ్ణి కాసేపు పక్కకు పెట్టి ఇక ఎట్లాగండి చిన్ననాటి స్నేహితులు కలిస్తే వాళ్ళ మధ్యలో అసలు ఏమొస్తుందో కూడా ఏం మాట్లాడుకుంటారు, అసలు జరిగిపోయే విషయాలు వాళ్ళు తలబోసుకొని మాట్లాడి అలసిపోతూ ఉంటారు. ఆ మాటల్లో ఖచ్చితంగా దేవుని ఆయుష్కరమైన మాటలు ఉంటాయి. జాగ్రత్త. 6వదిగా చూద్దాం. మలాకి 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. చాలండి. 6వదిగా 10వ భాగము 10వ భాగము. దేవుడు చక్కగా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదించి నీ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చి మరి చక్కగా మేలుతో నిన్ను నింపినప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన వాటిలో నువ్వు దేవుడి విషయంలో దొంగిలిస్తున్నప్పుడు మరి దేవుడు మనుషులు అడుగుతున్నావంట, అయ్యా మేము దొంగిలిస్తున్నాం అంటున్నావు అయ్యా, మరి ఎక్కడ మేము దొంగిలించాము, దేని విషయంలో మేము దొంగిలించాము అని మనం అడుగుతూ ఉంటా. కానీ దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకని? దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 30 రోజులు కష్టపడ్డాకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి శక్తినిచ్చాడు. రాకపోకల్లో దేవుడు తోడై ఉన్నాడు. కృతజ్ఞత ఏమున్నదండి? దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి నేను అనేక మందికి పోషణకరంగా ఉండాలి. దేవునికి ఇస్తే దేవుడికి పెడతాం అనేది చాలా అది గొప్ప విషయం. అది దేవుడే చెప్పాడు, అదొక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి ఒక్కసారి
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటిలో అపరాధి అగును. చాలండి. ఇక్కడ అంటూ ఉంటారు కదా, ఏమండి ధర్మశాస్త్రం ఎన్ని ఇమ్మని చెప్పని రాబడంతట్లో దేవుడు ఇమ్మని చెప్పాడు, మరి అన్నీ చేశాడు, మరి ధర్మశాస్త్రం మోషే ఇమ్మని చెప్పాడు కదా నీ 10వ వంతు అని, మరి అన్నీ కొట్టేయచ్చు కదండి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరి దాన్ని నెరవేర్చుటాకే వచ్చారు. అన్నీ అనుసరించి ఒక్కటి కూడా నెరవేర్చకపోతే అది ఎట్లా ఉంటుందండి? పాటించకపోతే దేవుడు చెప్పాడు దాన్ని ఖచ్చితంగా పాటించాలి. దేవుడు ఖచ్చితంగా పాటించమని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 27:26. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ సమయంలో మనం కూడా ఆమేన్ అనాలి. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవుడికి ఇచ్చిన దాన్ని మనం చెల్లిస్తాం అనేది ఉత్సాహంతో ఇచ్చినప్పుడు, నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం చేయాలని చేస్తున్నాను. ఒక బావిలో నుంచి నీరు మనం చేదుతున్నప్పుడు దాన్ని ఉబుకుతూ వస్తుంటాయి. నిజంగా దేవుని పేరిట నువ్వు ఏదైతే గుప్పులు ఇప్పుతావో, ఏదైతే ఇతరులకి ఒక చెయ్య నీకు ఒక్కొక్క చెయ్య వేరే ఆ ఇతరులకి కష్టార్జితంలో నుంచి నీ గుప్పుల్ని దేవునికి ఇమ్మన్నప్పుడు దాన్ని ఉత్సాహంతో ఇవ్వాలి, ఆర్భాటంతో ఇవ్వాలి, అలాగే సమృద్ధిగా ఇవ్వాలి. గొనుక్కోక అయ్యో అని దుఃఖంతో ఉండక దేవుని సన్నిధిలో సంతోషంగా ఇత్తువాడు. మరి దుఃఖంతో అనగా దేవుడు కొంచెంగా ఇస్తున్నావు, నువ్వు కొంచెం పంటే కోస్తావు, విస్తారముగా ఇస్తే విస్తారమైన మొయ్యలేక పనులు మొయ్యలేక ఈడ్చుకుంటూ వెళ్తావు. నువ్వు విత్తుతున్న విత్తనాలు ఎంతగా కొంచెంగా నువ్వు ఇస్తావు అనుకోండి, దానికి 2 అంతులకి నువ్వు వస్తుంది. అందుకే 30, 60, 100 అంతలు 1000 అంతలుగా ఫలభరితం అనేది అంతే దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీ యొక్క దశమ భాగం సమయంలో 2 గంటల 40 నిమిషాలు ప్రభుకి ఇస్తున్నావా? అలాగే నీ వంతు నీ కష్టార్జితంలో నీ రెక్కల కష్టమే కాదు, ప్రార్థన సమయంలో నీవు ఇవ్వాల్సిన దశమ భాగం, నీ కష్టం నీకు ఇచ్చిన దేవుడు ఆయుష్లో నీ దేవుని పనిలో నువ్వు ఎంతగా పాల్గొంటున్నావు, నీకున్న ఆ ఓపిక. రకరకాలుగా ఇచ్చేయచ్చు. కొంతమంది డబ్బు ఇస్తారు, కొంతమంది శక్తి కొలది వాళ్ళ యొక్క శక్తికి మించి ఇస్తుంటారు. నీకు ఇచ్చిన ఓపిక ఒక దేవుడికి దశమ భాగం ఇవ్వచ్చు. అనగా ఓపిక అంటే దేవుని పరిచర్య విషయంలో సేవకునికి సహకారిగా చక్కగా తోడ్పడతాం. నీ ఓపిక, నీకు ఇచ్చిన టాలెంట్ విషయంలో నీకు ఇచ్చిన ప్రతి పనిని దేవుని కొరకు ఖర్చు పెట్టేటట్టుగా ఉండాలి. నాకే కావాలి, నేనే పొందాలి, నేనే ఉండాలి అనేది వద్దు. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో తెలీదు. దేవుని కొరకు నువ్వు ఏమంటే దాచావు దాన్ని దేవునికి ఖర్చు పెట్టడం, దేవునికి ఇవ్వటం. నువ్వెంతైతే దేవుని కొరకు ఖర్చు పడుతున్నావో, అనగా దేవుని విషయంలో నువ్వెంతగా నీకు కలిగినది, ఏం కలిగినది? నీకున్న టాలెంట్ కలిగి ఉన్నావు నువ్వు, నీకున్న సమస్తం నీకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు, ప్రార్థించే వరం ఇచ్చాడు, మరి ప్రవచించే వరము, చక్కగా మరి ప్రోత్సాహపరిచే వరం, అది కూడా వరమే. నిజంగా ఒకరిని ప్రోత్సాహపరుస్తామంటే మాటలు దేవుని వైపు తిప్పి దేవుణ్ణి ప్రార్థించమని వాళ్ళని వెనకబడిన వారిని వాళ్ళని ఎంతగానో అదొక వరము. మరి విశ్వాసము, నమ్మకము, దేవుని వైపు మళ్ళిస్తాము. రకరకాలుగా దేవుడు ఒక్కొక్క పని నీకు పెడుతున్నారు. దాన్ని ఏం చేస్తున్నావంటే కప్పిపెట్టేయకూడదు. దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేవారుగా, దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. నువ్వు ఎంతగా ఇస్తావో దేవుని కొరకు, ఎంతగా నువ్వు కష్టపడతావో, ఎంతగా దేవునికి మరి ఇస్తావో దాని ఫలితం మీరు పొందుకుంటారు. దేవుడు ఇమ్మనే చెప్తున్నాడు. మీరు దొంగిలిస్తున్నారు, నేను ఇస్తున్నాను, మీరు దొంగిలిస్తున్నారు. అయితే మరి దేవునికి దాని విషయంలో దుఃఖముగా ఉంది. ఆఖరిగా 7వదిగా మనం చూద్దాము. మలాకి 3వ అధ్యాయము 13వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. చాలండి. 7వదిగా గర్వపు సంభాషణ. నన్ను గూర్చి గర్వముగా మాట్లాడి మరి ఏం చెప్పుదురు అని అంటారు.
జనాలు ఎంతమందిగా చూస్తున్నారు చూడండి. దేవుణ్ణి కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, అలా చేయాలి, ఇలా చేయాలి అని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అలా జీవిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారని ప్రశ్న వేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్పారని అడుగుతున్నారు. ఎందుకంటే అహంకారమైన మనసు కలిగివారుగా ఉన్నారు. నాకు దేవుడు మంచి శక్తినిచ్చాడు, నాకు దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు, నాకు దేవుడు మంచి అని గర్వపు మాటలు ఎక్కువైపోయినాయి, అహం ఎక్కువైపోయింది. అవన్నీ విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుణ్ణి బయటికి పెట్టి అహాన్ని, గర్వాన్ని, గర్వపు మాటలు, దేని బట్టి నీకు అంత గర్వం వస్తున్నది? నీ చుట్టూ ఉన్న వాటి విషయంలో నువ్వు గర్విస్తున్నావా? అవి నీవి కావు, దేవుడు నీకు ఇచ్చాడు. కొంతమంది ఆరోగ్యం విషయంలో గర్విస్తుంటారు, నాకు ఏమీ రాలేదు, కానీ అది గర్వమే. దేవుడు ఇచ్చినప్పుడే దాని విషయంలో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఏమీ శ్రమ రానివాడు, ఏ కష్టము లేనివాడు క్రైస్తవుడే కాదు. ఖచ్చితంగా శ్రమ పడుతూనే ఉన్నప్పుడే క్రైస్తవుడు. శ్రమల్లో నుండి గులాబీ పువ్వు ముళ్ళల్లో నుంచి ఎలా పూస్తుందో దేవుడు అంత సామర్థ్యం గల దేవుడు. ఆ గులాబీ పువ్వు చూడంగా దాని వెనకాల ముళ్ళు మనం చూడము. ఆ గులాబీ పువ్వు చూడంగానే ఆ గులాబీ ఆకర్షణ చూస్తూనే దాన్ని చూసి మురిసిపోతుంటాము, ఎంతో ఆనందిస్తుంటాము. అలాగే మన జీవితంలో మనకున్న కష్టాల్లో నుంచి ఆ బాధలు మనకు గుర్తురావు, కానీ జీవముగల దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇది రాలేదు, అది రాలేదు, గర్వపు మాటలు అది మాట్లాడవద్దు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చేయగల దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన రెక్కల నీడలో మనకి భద్రతనిస్తాడు. ఆశ్రయం ఇచ్చిన దేవుడు, గొప్ప సాక్షిగా నిలిపిన దేవుడు. సాక్ష్యాన్ని పాడైపోతున్నాయి, సాక్ష్యాలు ఏమాత్రము కూడా నచ్చట్లేదు. అహం. సామెతల గ్రంథం 16:18 చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలండి. ఒక యవనస్తురాలు చక్కగా భక్తి చేస్తున్నది. ఆమెకి దేవుడు మంచి వరాన్ని ఇచ్చాడు. ఇక చూడండి, ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి మా గురించి ఏం కనిపిస్తుందో చెప్పమ్మా. అది ఎట్లా అయిపోయిందంటే సోదిగాళ్ళ వల్లే అయిపోయింది, శకునం వల్లే అయిపోయింది. ఇక దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఇక్కడ అని ఏయో అట్లాంటి మాటలు అది దేవునికి నచ్చవు. ఎందుకని? అహం వచ్చేసింది. ఇక నీవే దేవుడువు, నీవే చెప్పు మా గురించి. ఇక మోకాళ్ళు ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, అసలు విశ్వాసమే లేదు, అసలు భక్తే లేదనుకోండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన నిలబడ్డాడు, మనతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎలా దుఃఖపడుతున్నాడు, ప్రభువా నా విషయంలో నేను చేసిన పాపాలు ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాప హృదయము కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మానవుడు తన యొక్క హృదయాలు చెరుపుకొని చెడ్డ హృదయాలకు చెడ్డ తలంపులతోనూ దేవునికి విరోధముగా, దేవునికి ఏరుగా ఉండి, అందుకే అన్నాడు మీరు నాకు వేరుగా ఉండి నన్నే మీరేమీ చేయలేరు. దేవునితోనే మనం అంటుకట్టబడాలి, దేవునిలోనే మనం ఫలభరితం జీవితం జీవించాలి. దేవుడు లేకుండా మనమి లేము. అహంకారమైన మనసు, అహంకారమైన సంభాషణ, నువ్వు దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు అది దేవుడు నీకు దూరం చేస్తాడు. నీ అందాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? నీకున్న బలగాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? నీకున్న విద్యను బట్టి నువ్వు గర్విస్తున్నావా? నీకున్న బలగా నీకున్న ఆస్తిని బట్టి నువ్వు గర్విస్తున్నావా? అయితే అవన్నీ కూడా నువ్వు సస్తే అవి రావు నీ వెనకాల, నా వెనకాల. అందుకే అంటున్నారు కదా, అహంకారమైన మనసు అణిచివేయాలి, గర్వపు మాటలను అవి అడ్డగొట్టాలి. మన మాటలు ఎలా ఉండాలి అంటే దేవునిలో మృదువైన మాటలుగా ఉండాలి, మృదత్వం ఉండాలి. యేసుప్రభు వారే చెప్పారు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు ప్రభు అని. మరి క్షమించే హృదయంతో ఆయన మన పట్ల విజ్ఞాపన చేశాడు. ఆఖరిగా ఒక వచనం చూసి ముగించుకుందాము.
యెషయా గ్రంథము 65 అధ్యాయము 2వ వచనము. తమ ఆలోచనలను అనుసరించి ఆ, చెడు మార్గమును నడుచుకొనుచు ఆ, లోబడ నొల్లని ప్రజల వైపు ఆ. దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలండి. ఆయన దుఃఖిస్తమే కాదండి, లోబడనల్లా ప్రజలకు చెడు మార్గాల్లో తిరుగుతూ ఎంతమంది తిరుగుతున్నారో వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు. ఒకళ్ళ తిందామా, తాగుదామా, ఇక ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తామా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నువ్వు చేసే ప్రతి పనులు కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం ఎవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు. ఈరోజు నీకు ఉన్న ఆస్తి అందము అంతా కూడా, నీకున్న ఆ రెక్కల కష్టము, నేను సంపాదిస్తున్నాను, నా సంపాదనలో నేను ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుంటాను, నన్ను ఎవ్వరు కూడా అడిగేవాళ్ళు లేరని నువ్వు దేవునికి మాత్రం మనుషులు మోసగించవచ్చు, మనుషులు నువ్వు వాళ్ళ విషయంలో కప్పచ్చు, కానీ దేవుడు కన్ను నువ్వు కప్పలేవు. దేవుడికి నువ్వు దూరముగా ఏ పని చేయలేవు. అందుకనే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నీ కొరకు దుఃఖిస్తున్నాడు, దేవుడు నీ కొరకు బాధపడుతున్నాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము నువ్వు వృధా చేస్తున్నావు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మరి ఆ హృదయములో అహాన్ని విడిచిపెట్టే, మరి విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన చేతుల్లోకి నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ క్షణమైనా నువ్వు మారకపోతే మరి తీర్పు దినం నువ్వు దాగి ఉండవు, ఆ ఉగ్రత దినమందు నువ్వు దాగి ఉండవు. ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల తప్పించుటకు మరి ఆయన ఏ విధంగా ఆయన మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. అయితే ఆయన రాకడా మరి ఇప్పుడైతే మరి ఆయన ఎలా వస్తాడంటే యూదా గోత్రపు సింహం వలె వస్తుంటాడు. ఆయన రాకడలో, ఆయన ఉగ్రత దినమందు మనం ఎవ్వరు కూడా వ్యతిరేకమైన వాడు మరి చాటు చేయలేరు. ఖచ్చితంగా తీర్పు దినము నువ్వు దాగి ఉండవు. ఆయన న్యాయం అనే త్రాసులో మరి నిన్ను చూసినప్పుడు తేలిపోకుండా జాగ్రత్త. నీ భక్తి విషయంలో భక్తి గర్వం వద్దు. దేవునికి ఇచ్చే విషయంలో నీ హృదయాన్ని అర్పించు. శ్రేష్టమైన హృదయం ఇవ్వాలి. నీకు మరి దేవునికి ఇచ్చే విషయంలో ఆయాస పెట్టే మాటల విషయంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో, పరీక్షించుకో, పరిశోధన చేసుకో. నీవు దేవుని సమస్తాన్ని చేస్తున్నావు, 99 దాకా నువ్వు దేవుని యొద్దకు చక్కగా నడుస్తున్నావు. ఆ ఒక్కటే నీవు దేవునికి విరోధముగా ఉన్నది, అది తీసివేసుకొని ప్రభు దగ్గర మరి నీవు సమర్పించుకుంటే గొప్ప విజయము వస్తుంది. దేవుడి చేతుల్లోకి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆ విధంగా ముందుకి మనము వెళదాము, ప్రార్థన చేసుకుందాం.